ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం పరలోక సంబంధమైన పిలుపు. దేవుడు ఏదైనా తోటలో ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు దేవుడు మొదటగా ఆదాముని పిలిచాడండి. ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడండి. అప్పుడు ఆదాము ఏమన్నాడంటే, చూడండి, 3:9 దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి ఏం చేశాడంటే, దేవుడు ఆదాముని పిలిచాడు. ఆదామును పిలిచాడు. బట్టికి దగ్గర ఆ రోజు ఆదాముని పిలిచాడు దేవుడు. ఆదాము చూడండి, నువ్వు ఎక్కడున్నావు? ఏమని పిలిచాడు దేవుడు? ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని పిలిచిందండి. ఎందుకంటే ఆదాముని హవ్వని దేవుడు తన స్వరూపంలో పోలికలో కలుగు చేసుకొని పరలోకానికి వారసులుగా దేవుడు వారిని చేద్దాం అనుకున్నాడండి. కానీ అప్పటికే వారి ఫలాలు తినేశారు. అప్పటికే వారి నేత్రాలు తెరవబడిపోయాయి. అప్పటికే వారు దిగంబరులని తెలుసుకున్నారు. అప్పటికే అంజులు పాకలు కచ్చదానగా వారు గుర్తేసుకున్నారు. దేవుని సన్నిధికి వారు దూరం అయిపోయారండి. దేవుడు పిలుస్తున్నాడు, ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని పిలిచాడండి. ఎందుకు దేవుడు పిలవలసి వచ్చిందంటే దేవుడికి అర్థమైపోయింది వారి సిచ్యువేషన్, వారి పరిస్థితి దేవుడికి అర్థమైపోయిందండి. పరలోకానికి నేను పిలిస్తే, పరలోకానికి వారసులుగా చేయాలనుకుంటే, నిత్య జీవానికి వారిని వారసులుగా చేయాలనుకుంటే ఈరోజు వారు నా నుంచి చాలా దూరం అయిపోయారని దేవుడు పిలిచాడండి. దేవుడు వారిని పిలిచాడు, ఆదాముని పిలిచాడండి. కాబట్టి ఆదాములో నుండి వచ్చినటువంటి జన సమూహం అంతా కూడా, ప్రజలందరూ కూడా దేవునికి దూరస్తులుగా, అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారై ఉండగా దేవుడు ఏం చేసుకున్నాడంటే తన కుమారుని యేసుక్రీస్తుతో మరలా వారిని తిరిగి బ్రతికింప చేసుకున్నాడంటే, దేవుడు మనల్ని కూడా పిలిచాడు. దేవుడు మనల్ని కూడా పిలుచుకున్నాడు. ఎక్కడి నుంచి పిలిచాడు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము అన్నాడండి. దేవుడు కూడా ఆ రోజు ఆదాముని పిలిచాడు. ఆదామును ఎక్కడున్నామని పిలిస్తే ఆదాము ఏమని చెప్పాడు తెలుసా? ప్రభువా, నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉంటేనే కనుక భయపడి చెట్ల మధ్యలో దాక్కున్నాను అని చెప్పాడండి. ఈరోజు దేవుడు మనల్ని కూడా పిలిచాడట. ఆదాము చెట్ల మధ్యలో దాక్కున్నప్పుడు దేవుడు పిలిస్తే, ఈరోజు పాపం మధ్య ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే పిలిచాడు. అందుకే అక్కడ చెప్తున్నాడు చూడండి 9వ. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయాలు అన్నాడండి. దేవుడు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పిలిచాడో తెలుసా మనల్ని? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి. అంటే దేవుడు మనల్ని పిలిచేటప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? దేవుడు మనల్ని పిలిచేటప్పుడు చీకట్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచాడు. పాపంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచాడు. అపరాధాల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచాడు. అనీతిమంతులుగా, దేవునికి దూరస్తులుగా, దేవునికి ఎంతో వ్యతిరేకులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలుచుకున్నాడండి. ఆ రోజు దేవుడు తన స్వరం ద్వారా, మరి తన యొక్క దూత ద్వారా ఆదాముని పిలిస్తే, నేటి దినాల్లో దేవుడు దేని ద్వారా మనల్ని పిలిచాడు తెలుసా? చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేని ద్వారా మనల్ని పిలిచాడో చూడండి. అపోస్తలుడైన పౌలు దశలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2:14 చదువుతా ఉంది. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. దేవుడట మనల్ని పిలుచుకున్నాడు. ఎలా పిలుచుకున్నాడు? దేని ద్వారా పిలుచుకున్నాడు? ఏ విధంగా పిలుచుకున్నాడు అని అంటే సువార్త ద్వారా పిలుచుకున్నాడటండి.
వాక్యాన్ని వినిపింపచేసి దేవుడు పిలుచుకున్నాడటండి. ఈరోజు ప్రభు దగ్గరికి మనం వచ్చామంటే దేవుని వార్త మనకు తెలిసింది కనుక, సువార్త మనం విన్నాం కనుక, ప్రభువుని గురించి మనం విన్నాం కనుక, క్రీస్తుని గురించి మనం విన్నాం కనుక, ఆ వినడం బట్టి దేవుడు మనల్ని పిలుచుకున్నాడండి. ఆ వినడం బట్టి దేవుడు మనల్ని పిలుచుకున్నాడండి. దేవుడు డైరెక్టర్గా ఏమని పిలిచాడో తెలుసా? సువార్త ద్వారా దేవుడు డైరెక్టర్గా మనల్ని ఏమని పిలిచాడో తెలుసా? మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 28వ 29వ వచనాలు చదువుకుందాం. దయచేసి అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. దేవుడు మనల్ని ఏ విధంగా పిలిచాడో మీరు జాగ్రత్తగా చూడాలంటే, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పండి. ఎవరు పిలిచాడో తెలుసా? దేవుడు ఒకప్పుడు చీకటిలో ఉన్నప్పుడు, అపరాధంలో ఉన్నప్పుడు, దోషములో ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు, అనీతిమంతులుగా ఉన్నప్పుడు, దేవునికి దూరస్తులుగా ఉన్నప్పుడు సువార్తను ప్రకటింపచేసి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఏ విధంగా దేవుడు మనం పిలుచుకున్నాడంటే చెబుతున్నాడు. చూడండి, అక్కడ 28వ ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా రండి నా యొద్దకు, నేను మీకు విశ్రాంతినిస్తాను అని పిలిచాడండి. ఈరోజు మనిషి ప్రయాసపడుతున్నాడు, భారము మోసుకొని పోతూ ఉన్నాడండి. భారం మోసుకొని వెళ్తున్నాడు. ఏంటి భారం, ఏంటి బరువు అంటే, ఈరోజు భూమి మీద ఆదాము మొదలుకొని నేటి వరకు భారం బరువు ప్రతి మనిషి మీద కూడా ఉంది. ఏంట బరువు తెలుసా? పాపం అనేటువంటి భారం. ఆ భారాన్ని తెచ్చడానికి ఎవరు లేరు. ఆ పాపం దిగటం లేదు. ఆ పాపాన్ని దించుకోలేకపోతున్నాం. ఈరోజు ఏ మనిషి దించుకోలేకపోతున్నాడు ఆ పాపాన్ని. బరువు ఉంది, మనుషుల మీద బరువు ఉంది. ఆదాము మీద బరువు ఉంది, పాపం అనే బరువు. హవ్వ మీద బరువు ఉంది. ఆ తర్వాత పుట్టినటువంటి జనాంగాల మీద బరువు ఉంది. ఆదాము మనుషులందరూ కూడా బరువు వచ్చింది. ప్రతి ఒక్కరి మీద కూడా బరువు మోపబడిపోయింది. ఆ బరువే పాపం. ఆ బరువే పాపం అంటే. అందుకే ప్రభు ఏం చెప్తున్నారు తెలుసా? భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా. ఇశ్రాయేలు కోసం అనట్లేదండి, సమస్త జనులారా రండి. అందరూ నువ్వు ఏ దేశంలో ఉన్నా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, నువ్వు ఏ భాష మాట్లాడినా, నువ్వు ఎక్కడ ఉన్నా సరే, నువ్వు ఎవరిమైనా సరే, ఇదిగో పాపం నీ మీద ఉన్నది. పాపం అనే బరువు నీ మీద ఉన్నది. పాపం అనే కాడి నీ మీద ఉన్నది. ఇదిగో నేను తెలుసడానికి రెడీగా ఉన్నాను, రా నా దగ్గరికి. భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా రండి నా యొద్దకు, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఇదిగోటి ఏం చేస్తాను? ఆ బరువు అంతటి, ఆ పాపపు బరువుని, భారాన్ని నీ మీద నుంచి నేను తీసేస్తాను, రా నా దగ్గరికి అని దేవుడు పిలిచాడండి. సువార్త ద్వారా పిలిచాడు దేవుడు. సువార్త ద్వారా పిలుచుకున్నాడు దేవుడు మనల్ని అందరినీ. ఒకప్పుడు క్రీస్తు దగ్గరికి రాకమునుపు, మారు మనసు పొందకమునుపు, రక్షణ పొందకమునుపు, యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందకమునుపు, సంఘానికి రాకమునుపు, సువార్త ఆలకించక మునుపు మనుషులమైన మనం అందరం కూడా అదే పాపపు బరువుతో ఉండేవారని. కానీ ఆ బరువును ప్రభు ఎప్పుడు తీసేశాడో తెలుసా? ఆ బరువుని నీ మీద నుంచి ఎప్పుడు దించేశాడో తెలుసా? నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందావో, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడ్డావో, ఆ దినాన్ని, బాప్తిస్మం పొందిన దినాన్ని, నీ పాపం అనేటువంటి బరువు అంతటిని కూడా ప్రభు ఏం చేశాడో తెలుసా? తీసేశాడంటే. నీ మీద ఉన్నటువంటి బరువునంతటి ఆయన ఏం చేశాడు? తీర్చేశాడంటే. ఈరోజు నీకు విశ్రాంతిని ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు. పాపం నుంచి నిన్ను విముక్తిని చేశాడు. ఏమిటి ఆ బరువు తెలుసడానికి? పాపం అనే బరువు తెలుసడానికి ప్రభు ఎంత ప్రయాసపడ్డాడో తెలుసు. ఆదాము నుంచి మోసుకొని వస్తున్నావు, ఆదాముల నుంచి అందరూ మోసుకొని వస్తున్నారా బరువుని. కానీ రండి నా దగ్గరికి, మీ బరువు దించేస్తాను, మీ భారాన్ని దించుతాను. రండి. ప్రయాసపడుతున్నారు, ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా రండి నా దగ్గరికి అని చెప్పాడండి దేవుడు. రండి నా దగ్గరికి అని చెప్పారండి ప్రభువు. ఆ భారాన్ని దించడానికి ప్రభువు నీ కొరకు, నా కొరకు
భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు కూడా కలువరి సేవలో తన రక్తం అంతటిని ధారపోసి తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించాడు. తన స్వరక్తం ఇచ్చి మనుషుల యొక్క పాపములన్నిటి నుంచి వారిని విడుదల చేశాడు. ఆయన పొందిన దెబ్బల వలన నీకు స్వస్థత కలుగుచున్నది. ఆయన యొక్క రక్తం ద్వారా నీ ప్రతి పాపము కలిగి వేయబడుచున్నది. నీ బరువు అంతటిని తీసేయడానికి ప్రభువు నీ కోసం తన ప్రాణం పెట్టడానికి సంగతి నీకు తెలుసా? నీ పాప భారాన్ని తీసేయడానికి ప్రభువు నీ కొరకు రక్తం కార్చడం సంగతి నీకు తెలుసా? నీ పాపం నుండి నేను అపరాధం నుండి మళ్ళా నేను బ్రతికించడానికి తండ్రి తన కుమారుని భూమి మీదకి నీ కొరకు పంపించడానికి తెలుసా? ఒకవేళ క్రీస్తు ఈ లోకానికి రాకపోతే, ప్రభువు నీ కొరకు ప్రాణం పెట్టకపోతే, ప్రభువు నీ కొరకు రక్తం చెందించకపోతే, ప్రభువు సిలువలో నీ కొరకు దెబ్బలు తిరగకపోతే ఈరోజు మనుషులు ఎవరికి పాపక్షమాపణ ఉండేది కాదండి. మనుషులు ఎవరికి కూడా నిత్యజీవం ఉండేది కాదండి. మనుషులు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళేవారు కాదండి. మనుషులు అదే పాపంతో, అపరాధంతో, దోషంతో చనిపోయి ఇదిగోండి నరకానికి వెళ్ళిపోతారండి. నరకానికి వెళ్ళిపోతారు. దేవుడు అంటున్నాడు, రండి భారం మోసుకొని పోవచ్చున్న సమస్త జనులైన నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. దాన్ని దేవుడు ప్రభు పిలిచాడండి, పిలిచాడు. ఈరోజు ప్రభు దగ్గరికి నువ్వు వచ్చావంటే నీ భారాన్ని దించుకోవడానికి వచ్చావు. పాపం అనే నీ భారాన్ని దించుకోవడానికి వచ్చావు. దించాడని బాప్తిస్మలో నీ మీద పాపం లేకుండా చేస్తాడు. ఆయన పాపం అనే బరువు లేకుండా చేస్తాడు నీ మీద. ఏమంటారు కింద చూడండి ఒకసారి అక్కడ, నేను నీకు విశ్రాంతి కలుగు చేతును, నేను సాత్వికులను దేని మనసు గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. యాది అనగా నా కాడి సులువుగాను నా భారమును తేలికగా ఉన్నవి. ఇంతకుముందు పాపం అనే కాడి, పాపం అనే బరువును నువ్వు మోసుకొని వెళ్ళావు. ఇప్పుడు నేను తెచ్చేసాను ఆ కాడి. కానీ ఇప్పుడు నువ్వు ఇంకొక కాడి ఎత్తుకోవాలి, ఇంకొక బరువు ఎత్తుకోవాలి. ఆ బరువు ఎలాంటిది చెప్పండి చూడండి. నేను సాత్వికను దేని మనసు గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకోనడి, ఎంత నేర్చుకోనడి అప్పుడు మీ ప్రాణములు విశ్రాంతి దొరుకుని. యాది అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. అంటే ఎంతకుముందు పాప భారంతో ప్రయాసపడుతూ వస్తున్నాం, కానీ ప్రభు ఇచ్చినటువంటి బరువు ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది నువ్వు మోయడానికి, చాలా సులువుగా ఉంటుంది నువ్వు మోయడానికి, చాలా తేలికగా ఉంటుంది నువ్వు మోయడానికి. అటువంటి కాడి నీ మీద పెట్టాడు. సాతాను ఎలాంటి కాడి పెట్టాడంటే నువ్వు మొయ్యలేని కాడి పెట్టాడు, నువ్వు నడవలేని కాడి పెట్టాడు, నువ్వు ప్రయాసపడుతూ నడుస్తూ ఉండే కాడి పెట్టాడు. కానీ ప్రభువు నీ మీద ఎలాంటి కాడి పెట్టాడంటే తేలికైనటువంటి కాడి, సులువైనటువంటి భారం, నెమ్మదిగా ఈజీగా మోయగలిగినటువంటి భారాన్ని నీ మీద పెట్టాడు. అదేంటో సువార్త భారం, ఆత్మను రక్షించే భారం, ప్రభు కొరకు బ్రతికే భారం, దేవుని ఆజ్ఞను పాటించే భారం. ఈ భారాన్ని నీ కూడా పెట్టండి. అర్థమైందా? సాధారణ పాపం అనే బరువు నీ మీద పెడితే ప్రభు బాప్తిస్మలో ఆ బరువు అంతా తీసేసి సింపుల్ బరువు నీ మీద పెట్టాడు. ఇది నా కాడిని పోయింది. ఎంతవరకు సాధారణ కాడి కోసం నేను తీసేసాను, ఇచ్చేసాను. ఇది ఇప్పటి నుంచి నా కాడిని పోయాను. నా కాడి చాలా సులువుగా ఉంటుంది, నా భారం చాలా తేలికగా ఉంటుంది. అదే సువార్త భారం, ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థన చేసే భారం దేవుడి నీ మీద పెట్టాడండి. ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థన చేసే భారాన్ని మీద పెట్టాడు. అది పెద్ద బరువేం కాదు. నువ్వు మోకరించి ప్రార్థన చేయటమే, నువ్వు మోకరించి దేవుడిని అడగటమే. నీ గ్రామం కొరకు, నీ మండలం కొరకు, నీ జిల్లా కొరకు, నీ రాష్ట్రం కొరకు, నీ దేశం కొరకు, ప్రజలందరి కొరకు కూడా, రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు కూడా దేవుడు ప్రార్థన చేయమని చెప్పాడండి. నశించిపోతున్న ఆత్మల కొరకు స్వార్థం పరిణిమితమై కూడా నువ్వు ప్రయాసపడాలని చెప్పండి. కాబట్టి దేవుని భావం చాలా సులువైంది, దేవుని భావం చాలా తేలికైనటువంటిది. ప్రయాసపడి భారం మోసుకొని కూర్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పాడండి. విశ్రాంతి ఏంటి? ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మనుషులు పాపంలో ఉన్నటువంటి వ్యసనాలతో భూమి మీద జీవించినప్పుడు అవన్నీ కూడా ప్రభు దగ్గరికి వచ్చి మానేసారు అనుకోండి, ఆ భారం అంతా కూడా తొలిపోయినట్ట. ఆ భారం అంతా కూడా తీసేసాడు ప్రభు. ఇప్పుడు ఆయన భారాన్ని మీరు పెట్టండి. ఈ భారం బరువైంది కాదు,
ఈజీ. మోకరించి ప్రార్థన చేసే భారం కలిగి ఆయన మాటలు చెప్పేటువంటి భారం కానీ నీ మీద పెట్టాడు. అటువంటి భారాన్ని ప్రభు నీ మీద పెట్టలేండి. అటువంటి కాడిని ప్రభు నీ మీద పెట్టాడండి. అటువంటి కాడి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1వ మాట వలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అన్నాడు. ప్రభు మనం ఏం చేశాడండి? పిలుచుకున్నాడు. ఎక్కడికి? పరలోక సంబంధమైన పిలుపు పిలిచాడు. భూలోక సంబంధమైన పిలుపు కాదు, పరలోక సంబంధమైన పిలుపు. నేను మన పెళ్లికి పిలుస్తాను, ఫంక్షన్కి పిలుస్తాను, భోజనాలకు పిలుస్తాను, లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాలకు పిలుస్తాను. ఇది మనుషులు పిలిచే పిలుపు, మనుషుల ఆహ్వానం. కానీ దేవుడు పరలోకానికి రమ్మని పిలిచింది. మనుషులు నేను ఫంక్షన్కి రమ్మని పిలవచ్చు, ఎవరి పుట్టినరోజుకి రమ్మని పిలవచ్చు, పెళ్లికి రమ్మని పిలవచ్చు, ఏదైనా కార్యక్రమానికి రమ్మని పిలవచ్చు. ఇది మనుషులు పిలిచే పిలుపు, మనుషుల ఆహ్వానం. కానీ దేవుడు ఎక్కడ పిలిచాడో తెలుసా? ఎక్కడ పిలుచుకున్నాడో తెలుసా? పరలోకానికి పిలుచుకున్నాడు. ఆ లోకానికి పిలిచాడు దేవుడు. భూమి మీద ఉన్న లోకానికి నేను పిలవలేదు, ఆ లోకానికి పిలిచాడు దేవుడు. పరలోకానికి రమ్మని పిలిచాడు. అందుకే ప్రయాసపడి భారము మోసుకొని పోతున్న సమస్తం చెప్తారా, రండి నా యొద్దకు, నేను మీకు విశ్రాంతినిస్తాను వచ్చి. రండి పరలోకానికి రమ్మని పిలిచాడండి ఆయన. ఎంత గొప్ప విషయం! ఈరోజు ప్రభు పరలోకానికి రమ్మని మనం పిలిస్తే, పరలోకానికి రమ్మని మనం పిలిస్తే ఈరోజు ఆహ్వానం ఇంకా ఉందండి. ఆహ్వానం ఇంకా ఉంది. రమ్మంటున్నాడు దేవుడు. తన చేతులు చాపుతున్నాడు, పిలుస్తున్నాడు దేవుడు. రమ్మని చేతులు చాపుతున్నాడు, పిలుస్తున్నాడు. రండి నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. దప్పుకొని వాళ్ళారా నా యొద్దకు వచ్చి దాహము తీర్చండి. ఆకలి ఉన్న వాళ్ళారా ఇదిగో నా యొద్దకు వచ్చి ఆహారము భుజించండి అని చెప్పాడు. పిలిచాడండి దేవుడు. ఎక్కడికి? అక్కడ చెప్తాడు చూడండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరుల సంఘంతో చెప్తున్నాడండి. ఏంటి ఈరోజు సంఘానికి మనం వస్తున్నామంటే మనం పిలువబడ్డాం. దేవుడి నుంచి ఎక్కడికి మనం పిలువబడ్డామంటే పరలోకానికి పిలువబడ్డాం, నిత్య జీవానికి పిలువబడ్డాం. ప్రభు ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చిందంటే, ప్రభువా నేను నిన్ను వెంబడిస్తాను ప్రభు అన్నాడు. ప్రభు అన్నారు, ఆకాశ పక్షులకు గూళ్ళు, నక్కలకి బొరిలో ఉన్నాయి, మనిషి కుమారుడైన నాకు తలవాల్చుకోవడానికైనా స్థలం లేదని చెప్పాడు. ఇంకో వ్యక్తి ఆ దారికి వెళ్ళిపోతాడంటే, వచ్చి నన్ను వెంబడించేవాళ్ళని చెప్పి ప్రభు ఆ వ్యక్తిని పిలిచాడు. ప్రభు ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నా తండ్రిని పాత పెట్టేసి వచ్చి నేను వెంబడిస్తాను అండి. అప్పుడు ప్రభు ఏమన్నారో తెలుసా? వృద్ధులు, వారి వృద్ధుల్ని పాత పెట్టుకుంటారు, వచ్చి నన్ను వెంబడించండి. తెలుసా? ప్రభుడు శిష్యుని పిలిచాడు, మనల్ని పిలిచి ఎందుకు తెలుసా? ఆయన పని చేయడానికి, పరలోకానికి రావడానికి. ఎంత గొప్ప విషయం! ఎంత గొప్ప విషయం! ఈరోజు ఈ భూమి మీద చాలా మంది జ్ఞానవంతులు ఉన్నారు, చాలా మంది బలవంతులు ఉన్నారు, చాలా మంది ఎన్నిక చేయబడిన వాళ్ళు ఉన్నారు. పౌలు ద్వారా దేవుడు ఏం రాయించాడు తెలుసా? ఈ లోకంలో జ్ఞానవంతుల్ని దేవుడు ఏర్పాటు చేసుకోలేదంటే, పిలవలేదంటే వాళ్ళు ఎవరిని పిలుచుకోవడం తెలుసా? ఎవరిని ఏర్పాటు చేసుకోవడం తెలుసా? జ్ఞానం లేనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకోవాలండి. ఈ లోకంలో చాలా మంది బలవంతులు ఉన్నారు, దేవుడు వాళ్ళని పిలవలేదండి. ఎవరిని పిలుచుకున్నాడో తెలుసా? బలము లేని వారిని దేవుడు పిలుచుకున్నాడు. ఈరోజు మనుషుల్లో చాలా మంది ఎన్నిక చేయబడినటువంటి వాళ్ళు ఉన్నారు, మనుషుల చేత దేవుడు వాళ్ళని పిలుచుకోలేదండి. ఎవరిని పిలుచుకున్నాడో తెలుసా? ఎన్నిక లేని వారిని, బలహీనుల్ని, జ్ఞానహీనుల్ని దేవుడు పిలుచుకున్నాడు. ఎందుకో తెలుసా? ఏ శరీరం కూడా దేవుని ఎదుట అతిశయింపబోతుంది. నేను బలవంతుడు కాబట్టి దేవుడు నన్ను పరలోకానికి పిలిచాడని దేవుడి దగ్గర చెప్పుకోవడానికి వీల్లేదండి. నాకు జ్ఞానం ఉంది కాబట్టి దేవుడు నన్ను పిలుచుకున్నాడని దేవుడి దగ్గర చెప్పుకోవడానికి వీల్లేదట. నేను మనుషుల చేత ఎన్నిక చేయబడ్డాను కాబట్టి, నన్ను ఎన్నుకున్నారు కాబట్టి, నేను గొప్ప అధికారం కాబట్టి దేవుడు నన్ను పిలుచుకున్నాడని చెప్పుకోవడానికి వీల్లేదట. అందుకే అలా వీలు లేకుండా చేశాడు దేవుడు. జ్ఞానం లేని వారిని పిలిచాడు,
బలము లేని వారిని పిలిచాడు, ఎన్నిక లేని వారిని పిలిచాడు. ఈ భూమి మీద దేవుని ఏంటంటే ఏ శరీరం కూడా అతిశయింపకూడదు. తనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, బలాన్ని బట్టి, ప్రతి దానిని బట్టి, ఎన్నికను బట్టి అతిశయింపకూడదు. అందుకేనండి దేవుడు మనుషులని జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానం లేని వారిని, బలవంతుని సిగ్గుపరచడానికి బలం లేని వారిని, ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వారిని దేవుడు పిలుచుకున్నాడు. ఈరోజు నువ్వు పిలవబడ్డావు. పరిశుద్ధమైన పిలుపుతో ఆయన నేను పిలిచాడు. ఈ భూమి మీద ఎంతో మంది నేను పిలిచినప్పుడు వారి అవసరాల నిమిత్తం అనేక సార్లు వెళ్ళి ఉండొచ్చు, వారి కార్యక్రమాల కొరకు వెళ్ళి ఉండొచ్చు, వారికి ఉన్నటువంటి పరిస్థితులు బట్టి నువ్వు వెళ్ళి ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను ఎక్కడ పిలుచుకున్నాడంటే పరలోకానికి పిలుచుకున్నాడు. పరలోకానికి వెళ్ళడానికి రెడీగా ఉండాలి నువ్వు. ఆయన పిలుపు వస్తానికి రెడీగా ఉండాలి. అందుకేనండి ప్రభు ఉపమానాన్ని చెప్పారు. ఏంటో తెలుసా ఉపమానం? 10 మంది కన్యకులు ఉన్నారంటే 10 మందిలో 5 బుద్ధి కలిగినటువంటి కన్యకులు, మిగిలిన 5 బుద్ధి లేని కన్యకులు. భగవంతుని దినాన్ని పెండ్లి కుమారుని పిలుపు వినిపించింది. పెండ్లి కుమారుని బోర వినిపించింది. బుద్ధి కలిగినటువంటి కన్యకులు ఏం చేస్తారో తెలుసా? వెంటనే వారు దివిటీలు తీసి నూనె సిద్ధం చేసుకొని, దివిటీ సిద్ధం చేసుకొని, దీపాన్ని వెలిగించుకొని, దివిటీ వెలిగించుకొని పెండ్లి కుమారుని యొక్క రాకడ వరకు రెడీగా ఉన్నారటండి. ఆ బోర వినిపించగానే, పెండ్లి కుమారుని శబ్దం వినిపించగానే, పెండ్లి కుమారుని కేక వినిపించగానే రెడీగా ఉన్నారట. బుద్ధి లేనటువంటి కన్యకులు దివిటీని చూసేసరికి నూనె లేదు, దివిటీ వెలగటం లేదు, ముట్టిస్తున్నారు, దివిటీ వెలగటం లేదు, వెలిగిస్తున్నారు, వెలగటం లేదు. అప్పుడు ఈ బుద్ధి కలిగినటువంటి కన్యకులు అడుగుతున్నారంట, మాకు కూడా కొంచెం నూనె ఉంటే అని అడుగుతున్నారంట. వారు ఏం చెప్పారు తెలుసా? మీ షావుకారు దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అన్నారు. వీళ్ళకు పెండ్లి కుమారుడు వచ్చేసాడు. బుద్ధి కలిగినటువంటి కన్యకులు లోపలికి వెళ్ళి మరి పెండ్లి విందులోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వీళ్ళు కూడా వెళ్ళడానికి సిద్ధపడాలంటే అప్పుడు ప్రభు ఏమన్నా తెలుసా? అక్కడ నుంచి మీరు ఎవరు నాకు తెలియదు. చూసారు, ప్రభు పిలిచినప్పుడు రెడీగా ఉంటాయి. ప్రభు రాకడ సమీపంగా ఉంది కనుక ఆయన పిలిచించాడు. సంఘానికి వచ్చేవాటి అర్థం ఏంటంటే పరలోకానికి రా అని సువార్త ద్వారా నేను పిలిచాడు. చీకట్లో నుంచి వెలుగులోకి రా అని దేవుడు నేను తన వాక్యమైన వెలుగులోకి పిలిచాడు. ఇంకా 3 మంది చీకట్లో ఉన్నారు, ప్రభు అని పిల్ల. కానీ నేను ఎందుకు పిలిచాడంటే నేను ప్రేమిస్తున్నాడు. నీ దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన. కాకపోతే ఆయన ఎవరైతే విధేయులు అవుతారో ఆయనకు తెలుసు. ఆయనకి ఎవరైతే లోపడతారో ఆయనకు తెలుసు. ఆయనకి విధేయులైనటువంటి ప్రతి ఒక్కరిని తెలుసు. దేవుడు అబ్రహాం కాలంలో రండి 300 మంది ఉన్నారు అబ్రహాంతో పాటు. అబ్రహాముకి సంబంధించిన కుటుంబీకులు ఉన్నారు, అబ్రహాముకు సంబంధించినటువంటి బంధువులు ఉన్నారు, అబ్రహాముకు సంబంధించినటువంటి తండ్రి ఇంటి వారు ఉన్నారు, 300 మంది ఉన్నారు. దేవుడు అందరిని పిలిచాడా? అబ్రహాముని పిలిచాడు. ఎందుకు మరి మిగతా వాళ్ళు ఎందుకు పిలవలేదు దేవుడు? అబ్రహాము విధేయతను చూపించే హృదయం, మనస్సు అబ్రహాము ఉంది అనే సంగతి దేవుడికి తెలుసు. అబ్రహాము ఏమని పిలిచాడు తెలుసు? అబ్రహామా, నీ తండ్రి ఇంట నుండి, నీ బంధువులను విడిచి, నీ దేశాన్ని విడిచి, ఇదిగో నేను నీకు చూపించబోయే దేశానికి రా. అక్కడ నేను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, నువ్వు దీవించే వారిని దీవిస్తాను, నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను. ఇదిగో నీ వలన సమస్త మరి జనాలు కూడా ఆశీర్వదించబడతారని చెప్పి దేవుడు అబ్రహాముని పిలుచుకోండి. అబ్రహాముని పిలుచుకోండి. ఈరోజు నిన్ను కూడా దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసు? నువ్వు దేవుని వాక్యానికి లోపడతామని, దేవునికి విధేయులయ్యే మనస్సు నీలో ఉందని, దేవునికి మరి లోపడే జీవితం నీలో ఉందని నేను చూసి నువ్వు అన్యజనుడిగా ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, అపరాధముల చేత చనిపోయి ఉన్నప్పుడు ప్రభువు నిన్ను పిలిచాడు. ఆదామును పిలిచాడు. ఆదాము ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిని, నాకు భయం ఉంది, భయం అనిపిస్తుంది నీ దగ్గర రావడానికి, అందుకే ఈ తోటలో ఈ చెట్ల మధ్య నేను దాక్కున్నాను అంటున్నాను. కానీ దేవుడు అదే పాపంలో ఉన్న నీటి కూడా పిలిచాడు. రాజకీయట్లో ఉన్న వెలుగులోకి రా అని పిలిచాడు. పాపంలో నుండి పరిశుద్ధతలోనికి రా అని పిలిచాడంటే, లోకంలో నుండి సంఘంలోనికి రా అని దేవుడు నేను పిలిచాడంటే. ఎందుకంటే దేవుడు నీ మీద ప్రణాళిక ఉంది ఆయనకి, దేవుడు నీ మీద ఉద్దేశం ఉంది ఆయనకి, దేవుడు నీ మీద ఒక రకమైన ఆలోచన ఉంది. నేను పిలిచాడు దేవుడు.
నీ ద్వారా అనేక మందికి సువార్త ప్రకటన చేయాలని దేవుని ఆలోచన. నీ ద్వారా ఆయన భారాన్ని, ఆయన కాడి నీ మీద మోపి అనేక మందికి సువార్త ప్రకటన చేయాలని ఆయన ఉద్దేశం అండి. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు దమస్కులో కొంతమంది ఉన్నారంటే క్రైస్తవులు, వాళ్ళు చంపేయడానికి గుర్రాలు వేసుకొని బయలుదేరిపోతున్నారు. అనేక కొంతమంది మనుషులు తీసుకొని వెళ్ళిపోతున్నారు కత్తులు పట్టుకొని. అప్పుడు సరిగ్గా దమస్కు పొలిమేర దగ్గరికి వచ్చేసరికి దేవుడు ప్రకాశమానమైనటువంటి వెలుగుతో పౌలుని దర్శించండి. ఆ వెలుగు చూడలేక గుర్రం మీద నుంచి కిందకి పడిపోయినప్పుడు ప్రభు అంటున్నారు, సౌలా సౌలా అని పిలిచి. అప్పుడు సౌలాటను ప్రభువాను ఎవడు అడుగుతున్నాడంటే, ప్రభు ఏమన్నా తెలుసా, నీవు హింసించుచున్నా యేసు. ప్రభుతో సౌలుగా ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో అననీయ దగ్గరికి వెళ్ళు. పౌలుకి కళ్ళు మూత పడిపోయి ఇంకా చూడలేకపోతున్నాడండి. అననీయ నీ కోసం ప్రార్థన చేస్తానని చెప్పినప్పుడు అననీయ చెప్పాడు, నీ దగ్గరికి సౌలు పంపిస్తానంటే అననీయ అంటున్నాడు, ప్రభు అలాంటి వ్యక్తిని నా దగ్గరికి పంపిస్తున్నావు. నీ పేరు పెట్టుకుని వస్తే చంపేశాడు 3 మందిని, మరి చెరసాల్లో వేశాడు, కొట్టాడు 3 మందిని. అలాంటి భయంకరమైన వ్యక్తిని నా దగ్గరికి పంపిస్తున్నావు అంటే, అన్నది నువ్వు తొందరపడద్దు. అతడు నేను ఏర్పాటు చేసుకున్న అతను రాజులు ఎదుట, చక్రవర్తులు ఎదుట, మనుషులందరి ఎదుట నా నామము నిమిత్తము ఎన్ని బాధలైనా భరించడానికి నేను ఏర్పాటు చేసుకున్న సాధనము అని చెప్పాడు. కాబట్టి దేవుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుచుకుంటాడు. ఎందుకోసం పిలుచుకుంటాడంటే ఆయన పని చేయడానికి. ఫస్ట్ నేను పాపం నుంచి వెలుగులో పిలుచుకుంటాడు. రెండోది నీ మీద ఉన్న భారాన్ని, వాళ్ళకి వచ్చినప్పుడు భారం నీ మీద, పాపమైన భారాన్ని తీసి తన కాడి నీ మీద పెట్టి తన పని చేయడానికి దేవుడు నేను పిలుచుకుంటాడు. మూడవది చివరిగా నేను దేవుడు అల్టిమేట్గా ఆయన పిలుపులో ఉన్నటువంటి ఆలోచన లక్ష్యం ఏంటంటే పరలోకానికి నువ్వు రావాలని పిలుచుకుంటాడు. పరలోకానికి నువ్వు వెళ్ళాలని పిలుచుకుంటాడు. పరలోకానికి నువ్వు చేరాలని పిలుచుకుంటాడు. పేతురు, యోహాను అందరూ కూడా సముద్రంలో పడవేసుకొని వెళ్ళి వలలు విసురుతున్నారని, చేపలు పడుతున్నారంట. అప్పుడు ఆ ఒంటిని అక్కడి నుంచి వచ్చి వలలు పొందుకుంటుంటే ప్రభు సముద్రం దగ్గరికి వెళ్ళి ఏమని పిలిచాడో తెలుసా? ప్రభు సముద్రం దగ్గరికి ఏమని పిలిచాడో తెలుసా? పేతురుని, యోహాను ఏమని పిలిచాడో తెలుసా? పేతురు, యోహాను నన్ను వెంబడించాడు, నేను మిమ్మల్ని మనుషులు పట్టే చాలాగా చేస్తానని చెప్పమంట. వెంటనే వాళ్ళు వల్ల వదిలేశారంట. పడవ అక్కడ వదిలేశారు. వాళ్ళు ఉన్నటువంటి ఆ పనిముట్టులన్నీ కూడా అక్కడ వదిలేశారు. ప్రభువుని వెంబడించారు. చూసారండి, ప్రభువు కొంతమందిని పిలుచుకుంటాడు. అదే పేతురు, యోహాను చేత మీరు నేర్చుకున్నారు కిందటి వారం. ఈ వారం ఆ దేవాలయంలో పుట్టింది మొదలుకొని పుట్టువాడైనటువంటి మనుషుడు ఉండగా పేతురు, యోహాను 3 గంటలప్పుడు దేవాలయానికి ప్రార్థన చేయడానికి వెళ్తుండగా అతను చూశారు. ఏదైనా ఇస్తాడేమి నా కుంటోడు చూస్తున్నాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసండి. పోయి మా యొద్ద వెండి బంగారాలు ఏమి లేవు కానీ మాకు కలిగిందని ఇస్తున్నాము, నజరేయుడైన యేసు నామమున లేచి నడవమని చెప్పినప్పుడు పుట్టివాడు దగ్గర లేచి గంతులు వేస్తూ స్తుతిస్తూ దేవాలయంలోకి వెళ్ళాడు. శాస్త్రులకి, పరిసయ్యులకి, ప్రధాన యాజకులకి ఇది విషయం తెలిసింది. పేతురు, యోహాను పిలిపించి, మీరు ఏ నామాన్ని బట్టి దీన్ని చేశారు, మీరు ఎలా చేయగలిగారు అసలు ఈ కార్యాన్ని అంటే, ప్రభువు గురించి మీరు ఏ వ్యక్తిని అయితే సిలివేశారో, ఏ వ్యక్తిని అయితే మీరు తృణీకరించారో, ఇల్లు కట్టవారైన మీరు తృణీకరించినటువంటి రాయిని మూలకు తన రాయిగా చేశాడు తండ్రి అయిన దేవుడు. ఆ రాయి ప్రభు అయిన యేసుక్రీస్తుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారండి. అప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు పేతురు, యోహాను ధైర్యం చూసినప్పుడట వారు ఎలాంటి వారిని గమనించారో తెలుసంటే, వారి విద్యనే ఆమరణను గమనించారంటే. కానీ ఇంకో విషయాన్ని కూడా వాళ్ళు గమనించారు, వారు యేసుతో కూడా ఉండిన వారిని తిరిగి. చూసారా, జ్ఞానవంతులు సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? జ్ఞానం లేని వారిని. పేతురు, యోహాను జ్ఞానం లేదు. ప్రధాన యాజకులకి, శాస్త్రులకి, పరిసయ్యులకి, పెద్దలకి మంచి జ్ఞానం ఉంది, ధర్మశాస్త్రం అంతా తెలిసాలకి. కానీ పేతురు, యోహాను ధైర్యంగా ప్రభువుని గురించి సువార్త ప్రకటిస్తుంటే మాటలు కూడా రాలేదండి అవతల నుంచి. భయపడిపోయారు, ఏంటి ఇంత ధైర్యంగా వాక్యాన్ని బోధిస్తున్నారని. అందుకని దేవుడు జ్ఞానవంతులు సిగ్గుపరచడానికి జ్ఞానం లేని వారిని ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులు సిగ్గుపరచడానికి బలం లేని వారిని పిలుచుకున్నాడు. ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎందుకు పిలుచుకున్నాడు అంటే, నువ్వు పరలోకానికి రావాలని, దేవునితో ఉండాలని, దేవుని తండ్రి దేవుని కలిగిన నువ్వు కలిసి ఆయనతో పాటు యుగ యుగాలు దేవుని దగ్గర ఉండాలని. నేను మొదటిగా చీకటిలో ఉన్న నిన్ను వెలుగులోకి పిలుచుకున్నాడు, సువార్త ద్వారా పిలుచుకున్నాడు.
భారం మోసుకుని పోతున్న సమస్త జనాలు ఎంతో రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని పిలుచుకున్నాడు. అలా ఉంచినటువంటి నిన్ను నీ మీద భారాన్ని తీసివేసి తన తేలికైనటువంటి కాడు పెట్టి ఆయన ఈ పని నువ్వు చేయాలి. ఈ భారాన్ని, చిన్న భారం నువ్వు పోయాలి, ఈ స్వార్థ భారాన్ని నువ్వు పోయాలి, ఈ ప్రార్థన భారాన్ని నువ్వు పోయాలి, ఈ వాక్యం అనే భారాన్ని నువ్వు పోయాలి. ఇదిగో నా కొరకు బ్రతకాలని నువ్వు నారవాలి అని చిన్న భారాన్ని మీద పెట్టి నిన్ను ఈ భారాన్ని మోస్తున్నాను వెంబడించి చాలు, ఇదిగో పరలోకానికి నేను తీసుకొని వెళ్తానని చెప్పి ప్రభు వాగ్దానం చేశాడు. పరలోక సంబంధమైన పిలుపును పాలు పొందిన సహోదరులారా చెప్పాడు. దేవుడు పరలోకానికి మరణాలను పిలుచుకోవాలి, పరలోకానికి ఆహ్వానించాడు. రండి పరలోకానికి, ఒక దినం రాబోతుంది, ఆ దినం పరలోకానికి వెళ్ళబోతున్నావు. నీవు ప్రభుత్వం మేఘాల మీద ప్రభుత్వంతో పాటు పరలోకానికి వెళ్ళబోతున్నావు. కాబట్టి ఆ రోజు ఒకటి రాబోతుంది, ఆయన పిలిపించాడు నీకు. నువ్వు రెడీగా ఉండాలి ఆ దినం కోసం, నువ్వు రెడీగా ఉండాలి ఆ దినం కోసం. నీకు ఇన్విటేషన్ వచ్చింది, నీకు వాక్యం అనే సువార్త అనే కార్డు వచ్చింది నీ దగ్గరికి. ప్రభు దాంట్లో ఏముందో తెలుసా? ప్రభు నిన్ను పరలోకానికి పిలుస్తున్నాడు. భారం మోసుకొని కూర్చున్న సమస్త జనులారా నా యొక్క రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని దేవుడు పంపించిన ఆ కారులో ఉందండి. అది వాక్యం అనేటువంటి కారు. దేవుడు నేను పిలుచుకున్నాడు. ఆ పిలుపులో ఎందుకనంటే నేను ప్రేమించి నేను పిలుచుకున్నాడు. ఆయన పరలోకానికి రావాలి అని దేవుడు పిలుచుకున్నాడండి. అక్కడ చెప్తున్నాడు చూడండి, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనడానికి అపోస్తలుడు ప్రధాన యాజకుడనైన యేసు మీద లక్ష్యం ఉంచుడే. దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడంటే మీరు ఎవరి మీద లక్ష్యం ఉంచాలో తెలుసా? మీ ఆలోచన దేని మీద ఉండాలో తెలుసా? మీ తలంపులు దేని మీద ఉండాలో తెలుసా? మీ ఉద్దేశాలు దేని మీద ఉండాలో తెలుసా? ప్రభువుని మీద ఉండాలి. దేవుని మీద నువ్వు లక్ష్యం ఉంచాలి. దేవుని మీద నువ్వు లక్ష్యం ఉంచాలి. ఏమన్నా ఆ గుట్టువాడు పేతురు యోహాను ఏదైనా ఇస్తామని చెప్పి వారి మీద లక్ష్యం ఉంచాడట. పేతురు యోహాను అన్నారు, వెండి బంగారం నా దగ్గర లేవు, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాను. ఈరోజు భూమి మీద నువ్వు దేని మీద లక్ష్యం ఉంచకూడదు. లోకం మీద, లోకాశ మీద లక్ష్యం ఉంచకూడదు. శరీరాశ మీద, నేత్రాశ మీద, జీవ కుటుంబం మీద లక్ష్యం ఉంచకూడదు. నువ్వు దేని మీద నిన్ను పిలిచినప్పుడు నీ దేవుని మీద నువ్వు లక్ష్యం ఉంచాలి. పరలోకం మీద నువ్వు లక్ష్యం ఉంచాలి. నిత్య జీవం మీద నువ్వు లక్ష్యం ఉంచాలి. అక్షయమైన శరీరం మీద నువ్వు లక్ష్యం ఉంచాలి. దాని మీద నువ్వు ఆలోచన చేయాలి. అబ్రహామును పిలుచుకున్నాడు. అబ్రహాముకు దేవుడు అన్ని ఇచ్చాడు. అబ్రహాం ఏం చేశాడో తెలుసండి? అబ్రహాము దేని మీద, దేని కొరకు ఎదురు చూశాడో తెలుసా? దేని మీద లక్ష్యం ఉంచాడో తెలుసా? పునాదులు కలిగినటువంటి పట్టణం మీద లక్ష్యం ఉంచాడండి, పరలోకం. ఈరోజు దేవుడు నేను పిలిచాడంటే అబ్రహాంకి ఏమి లేక కాదు, అన్నీ ఉన్నాయి అబ్రహాంకి, వాటి మీద లక్ష్యం ఉంచలేదండి. ఈరోజు దేవుడు నేను పిలిచాడంటే అబ్రహాం ఆ రోజు పిలిచాడు, పునాదులు కలిగిన పట్టణం మీద లక్ష్యం ఉంచాడు, పరలోకం మీద. ఈ రోజు దేవుడు నేను పిలిచాడంటే నువ్వు కూడా దేని మీద లక్ష్యం ఉంచాలంటే, నీ మనసు దేని మీద ఉండాలంటే పరలోక సంబంధమైన విషయాల మీద నువ్వు లక్ష్యం ఉంచాలి. పరలోకం మీద, దేవుని మీద నువ్వు లక్ష్యం ఉంచాలంటే నీ గురి, నీ లక్ష్యం పరలోకం మీద ఉండాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాడండి, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, ఈరోజు సంఘానికి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మిమ్మల్ని అందరినీ పిలిచాను పరలోకానికి రావడానికి, మీరందరూ కూడా సంఘంగా కూడాలని చెప్పండి. సంఘంగా కూడాలి. మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడు ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. అంటే మన గురి, మన లక్ష్యం ఎవరి మీద అంటే ప్రభు మీద ఉంటుందండి. ప్రభు మీద ఉంటుంది. ప్రభు మీద మన లక్ష్యం ఉండాలి. ఎవరికైనా ఏదైనా ఒక రన్నింగ్ పోటీ పెట్టారనుకో, లేదా ఏదైనా ఒక యాగం వేసేటువంటి పోటీ పెట్టారనుకోండి, ఆ గురి దగ్గరికి లక్ష్యం మీద కాన్సన్ట్రేషన్ ఇస్తారు. ఆ గురిని ఎలాగైనా కొట్టాలి, గురిని చేరుకోవాలి. అందుకే పవన్ కూడా ఏమంటున్నాడు దేశాన్ని, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అంటే నీ లక్ష్యం దేని మీద ఉండాలంటే పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలి. నేను భూమి మీద ఎప్పుడు చచ్చుకున్నా సరే ప్రభు వచ్చినప్పుడు నేను రెడీగా ఉండాలి పరలోకానికి వెళ్ళడానికి అని నేను సిద్ధంగా ఉండాలి. నీ లక్ష్యం పరలోకం మీద ఉండాలి. ఎందుకంటే అటువంటి పిలుపుని దేవుడికి ఇచ్చి, అటువంటి ఆహ్వానాన్ని దేవుడికి ఇచ్చాడు. కాబట్టి అట్టి రీతిగా దేవుడి సిద్ధంగా సాగిపోతాం.